ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం సందర్భంగా జన్మభూమి కార్యక్రమము మరియు పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ రెండు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నమెంటే మమ్మల్ని కూడా అటెండ్ కమ్మని చెప్పి ఆహ్వానం ఇచ్చింది, ఇన్విటేషన్ ఇచ్చింది. మళ్ళా అదే గవర్నమెంటే మా గొంతు నొక్కేస్తూ ఉంది, మేము అక్కడికి మీటింగ్కు రాకుండా అడ్డుకుంటా ఉంది. నిజంగా జన్మభూమి అంటే దాని అర్థం ఏంది? జన్మభూమి కార్యక్రమం ఉండేది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికే కదా. ఈ రకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలను ఎమ్మెల్యేలను మీటింగ్కు రానికుండా అడ్డుకోవడం అంటే, వారి గొంతు నొక్కడం అంటే కేవలం మీరు చెప్పినవి వినిపోవడానికేనా జన్మభూమి కార్యక్రమాలు, లేకుంటే నిజంగా చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం పెడుతున్నారా అని చెప్పి నేను ఈ గవర్నమెంట్ను గట్టిగా అడుగుతున్నా. రెండోది, పైడిపాలెం ప్రాజెక్టు కృష్ణా జలాలు పులివెందుల ప్రాంతానికి తీసుకొని రావాలనుకోవడం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ. గత కొన్ని రోజులుగా మరి కృష్ణా జలాలు పైడిపాలెం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆ ప్రాజెక్టు దాదాపు 727 కోట్ల ప్రాజెక్టు. శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు. దాదాపు ఆయన మరణించే నాటికే 668 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకు వెచ్చించి దాదాపు ఆయన మరణించే నాటికే ఆ ప్రాజెక్టు పూర్తయింది. కేవలం ఈరోజు జిఎన్ఎస్ఎస్ పనులు పెండింగ్ ఉండడం వల్లనే ఇది ఇంతకాలం పాటు ఇక్కడికి నీళ్ళు రాలేదు. 2013లోనే గండికోటకు దాదాపు 3 టీఎంసీలు నీళ్ళు వచ్చినా కూడా మరి ఇక్కడికి నీళ్ళు తీసుకొని రాలేని పరిస్థితి. నిజంగా ఈరోజు ఇంత మంచి పరిణామం జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఎక్కడ స్టేజ్ ఎక్కిస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తామో అని చెప్పి భయపడి మమ్మల్ని స్టేజ్ ఎక్కించడానికి వీళ్ళు భయపడతా ఉన్నారు. నిజంగా ఎందుకు ఈ రోజుకి కూడా ఆ మహానేత మరణించి 7 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు ఆ మహానేత వైఎస్ఆర్ అనే పేరు చెబితే ఈ రోజుకి మీ గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మేము ఆ మహానేతను ఎక్కడ కీర్తిస్తామో అని, ఎక్కడ ఆ మహానేత చేసిన సేవలను, ఆ మహానేత చేసిన పనులను ఎక్కడ ఆ వేదిక మీద ప్రస్తావిస్తామో అని చెప్పి కనీసం మమ్మల్ని మీటింగ్కు కూడా అటెండ్ కాకుండా ఈ రకంగా అడ్డుకోవడం అప్రజాస్వామికం. నిజంగా దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీటింగ్కు పోయే ప్రతి ప్రయత్నం మేము చేసి తీరుతాం.